ఇంటి ముందర నడి రోడ్డులు ఎంత పైశాచికంగా మాట్లాడారంటే జై జగన్ అని చెప్పు వదిలిపెడతాం మా పార్టీలో చేరమంటే అప్పుడు కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి చాలా కర్కోశంగా మెడ మీద కత్తి పెట్టి నరికేశారు. అయినా కూడా ప్రాణత్యాగం చేశాడు కానీ రాజీ పడలేదు. అలాంటి కార్యకర్తలు కూడా ఉన్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంలో మనం అందరం ఈ విలువలు కాపాడుకోగలిగామంటే అలాంటి కార్యకర్తలే కారణం. కంచర్ల జాలయ్యని టీడీపీ కార్యకర్తని పల్నాడులో దారుణంగా చంపేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి జరిగిందంటే ఆ సైట్ దగ్గరికి పోయి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తే అతని దారుణంగా ఆనాటి ఎమ్మెల్యే దాడి చేపించి చంపించే పరిస్థితికి వచ్చారు. ప్రకాశం జిల్లా సిద్ధవరంలో పి మునుస్వామి, అదే మరిగా గుంటూరు టీడీపీ యువనేత షేక్ హుస్సేన్ పైన దాడి చేసి చంపారు. ఇంకో పక్కన దేశ యుద్ధనపూడిలో కారుమంచి చౌదరి పైన దాడి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు. శ్రీనివాసులు రెడ్డి వైసీపీ గుండాలు కిడ్నాప్ చేసి చంపేశారు. పల్నాడులో ఎమ్మెల్యే వెంకటలక్ష్మి పైన, శేషగిరి పైన, అక్కడ మాణిక్యరావు అని వీళ్ళందరిపైన దాడులు చేసి మొన్న కూడా విపరీతంగా హింసించే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న ఈ సంఘటనలపైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయా అని సమాధానం చెప్పమని అడుగుతున్నా. అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే నేను రాజకీయాలకు భయపడే దిశ నిన్న కూడా చెప్పాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత. తప్పకుండా మెయింటైన్ చేస్తాం. తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏమాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ అధ్యక్ష, ఒక్కసారి మీరు చూస్తే ఎన్ని కేసులు పెట్టారంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీ కార్యకలాపాలు నియంత్రించడానికి జీవో నెంబర్ 1 జీవో తీసుకొచ్చారు. మనం ఎక్కడ పోయినా మీటింగ్లు పెట్టకూడదు. ఆ జీవో వల్ల మీడియా కూడా వాళ్ళపైన జీవో తీసుకొచ్చి వాళ్ళ నియంత్రణ చేశారు. ఇంకొక పక్కన దిశ 591 కేసులు పెట్టారు. అరెస్ట్ అయిన టీడీపీ నేతలు 122, పార్టీ శ్రేణులపై నమోదు చేసిన కేసులు 1969, పార్టీ శ్రేణుల అరెస్టు 2370, పార్టీ నేతలు కార్యకర్తలు నమోదు చేసిన మొత్తం కేసులు 2560 కేసులు పెట్టారు. జనసేన పైన 24, పార్టీ శ్రేణులపై నమోదు 181, పార్టీ శ్రేణుల అరెస్టులు వచ్చి 71, 205 మంది పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. బీజేపీ పైన 16 పెట్టారు, 1 అరెస్ట్ చేశారు. 57 పార్టీ శ్రేణులపైన కేసులు పెట్టారు. పార్టీ శ్రేణుల అరెస్టు 31 మంది చేశారు. మొత్తం 73 కేసులు పెట్టారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీఎస్పీ అన్ని రాజకీయ పార్టీలపైన ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేవు. అంటే ఏ కార్యక్రమాలు చేయకుండా కడాన హౌస్ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గంగా చేశారు. నెక్స్ట్ అదే ఒక రఫ్గా పెట్టాం, ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి. స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే 66 కేసులు, ఆయన మీద అయితే 46 సార్లు అరెస్ట్ చేశారు. 12 సార్లు 41A నోటీస్ ఇచ్చారు. చింతనేని ప్రభాకర్ 48 కేసులు పెట్టారు, 15 సార్లు అరెస్ట్ చేశారు, 19 సార్లు 41A ఇచ్చారు. పులివర్తి నాని 31, ఉమా 27, రామచంద్ర యాదవ్ 27, నిమ్మల రామానాయుడు 20,
నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు, జైల్లో పెట్టారు, 19 కేసులు పెట్టారు. చదలవాడ అరవింద్ బాబు 17, నా మీద 17, లోకేష్ మీద 17, ఆంజనేయులు 17, అయ్యన పోతడు 17, ధూళిపాల నరేంద్ర 16. స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అన్నమాట. అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పైన ఈ కేసులన్నీ పెట్టి కొల్లూరు రవీంద్ర 15, కోన రవికుమార్ 15, పరిటాల శ్రీరామ్ 14, కాలువ శ్రీనివాసులు 14, పత్తిపాటి పుల్లారావు 13, అచ్చెన్నాయుడు 12, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 12, బోండా ఉమామహేశ్వరరావు 12, దామలచ జనార్దన్ 12, భూమా అఖిలప్రియ 12. ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణరాజు 11, చినరాజప్ప 11, బాల వీరాంజనేయ స్వామి 10, రవీంద్రనాథ్ రెడ్డి 10, పట్టా